నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। మిర్యాలగూడను మేడ్చల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు అన్నారు। ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు। నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లి అడ్డరోడ్డు వద్ద సెట్టిపాలెం అవంతిపురం వరకు 74 కోట్ల రూపాయల వ్యయంతో వేయనున్న ఔటర్ రింగ్ రోడ్డు పనులకు ఎంపీ రఘువీరెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కార్యకర్తల త్యాగంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు। తెలంగాణ చరిత్రలో నిలబడే విధంగా 60,000 కోట్ల రూపాయలతో రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు। ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల కాలంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు। ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కు కృషి చేస్తున్నామన్నారు। ప్రజల ఆశీర్వాదంతో మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు। మిర్యాలగూడ పట్టణం యొక్క సుందరీకరణకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో గౌరవ R&D మంత్రి వెంకటరెడ్డి గారి చొరవతో ఎంపీ రఘువీరెడ్డి గారి సహకారంతో మరి బిఆర్ గారు శంకర్ గారి కృషితో మిర్యాలగూడ మున్సిపాలిటీకి 75 కోట్ల రూపాయలు మంజూరు కావడం ఎంతో సంతోషంగా దీని కింద స్వయంగా సుందరీకరణ 3 కోట్ల రూపాయలు, ఇంటర్నల్ సీసీ రోడ్స్ కానీ, బీటీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ 16 కోట్ల రూపాయలు।